హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో మా లంచ్ రెసిపీస్ ఏంటో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ 2 రెసిపీస్ కూడా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆనియన్ దహీ టికారీ. ఇది నేమ్లానే రెసిపీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కూడా మనకి ఈజీగా అయిపోతుంది. దానికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొన్ని పల్లీలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అది పక్కన పెట్టుకుని అందులో ఇంకొక ప్యాన్ తీసుకోవాలి. అందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్, వాటిని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మొత్తం స్మాష్ చేయకూడదండి, క్రిస్పీగా ఉంటేనే ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది. సో ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కనే ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, పల్లీ పౌడర్, ఆ పౌడర్ ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఫ్రెష్గా ఉన్న కర్డ్ని తీసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా స్పూన్తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా, ఈ ఫ్రై అయిపోయిన తర్వాత బాగా మనం ఆ కర్డ్ని మిక్స్ చేసుకున్న కర్డ్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఆనియన్ దహీ టికారీ రెడీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. కర్డ్ కూడా తినలేని వాళ్ళు కూడా మొత్తం స్పూన్ వేసుకొని మరీ తినేస్తారు. రైస్లోకి తినొచ్చు, రోటీస్లోకి తినొచ్చు, డైరెక్ట్గా కూడా స్పూన్ వేసుకొని తినొచ్చు. అంత యమ్మీగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి, నేను ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టేశాను నేను చికెన్ అనేది. సో నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత నేను 15 మినిట్స్కి నేనైతే సెట్ చేశాను 200 degreesలో. సో ఇప్పుడు మనం ఇక్కడ మెనూస్ అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి ఈ నా దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రైయర్లో. అయితే చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత మనకి చికెన్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. జ్యూసీగా అసలు చాలా మంచిగా రోస్ట్ అయ్యి వచ్చింది. ఈ మధ్య అయితే నేను ఎక్కువ ఇందులోనే చేస్తున్న రెసిపీస్ చూస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ అనేది అదిరిపోతుంది. సో మా హస్బెండ్ ఇక్కడ టేస్ట్ చేస్తున్నారు, తనకి చాలా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కన్ఫర్మ్గా చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.